హాయ్ నవీన్. హాయ్. ఏంటి ఈ మధ్య సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా అంతా ఇండెక్స్ ఫండ్ అంటున్నారు. సో ఏంటి ఇండెక్స్ ఫండ్, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో కెన్ యూ షేర్ సమ్ థాట్స్ ఆన్ దట్? ఓకే. మోస్ట్లీ యూట్యూబ్లో కానీ, ఎగ్జాంపుల్కి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ప్రమోట్ చేసేది ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇన్వెస్టర్కి ఎక్స్పెన్స్ తగ్గించడానికి వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి యాక్టివ్ ఫండ్స్ కావు. యాక్టివ్ ఫండ్స్ లో ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్, మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, సో రెగ్యులర్ గా స్టాక్స్ ని అనాలిసిస్ చేస్తూ క్వాలిటీ స్టాక్స్ ని, ప్రాఫిటబిలిటీ ఉన్న స్టాక్స్ ని, మూమెంటం ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్టర్స్ కి ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా తన జాబ్ చేస్తుంటాడు. సో మనకి యావరేజ్ గా చూసుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లో మీకు 11-12% రిటర్న్స్ వస్తాయి యావరేజ్ గా చూసుకుంటే లాంగ్ టర్మ్ లో. అదే మీరు యాక్టివ్ ఫండ్స్ లో చూసుకుంటే రిటర్న్స్ మీకు యావరేజ్ గా 15%, సమ్ టైమ్స్ 20-23% రిటర్న్స్ కూడా వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఉంది. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 29 years నుంచి చూసుకుంటే 23% రిటర్న్స్ ఉంది. సో మనం 1% రిటర్న్స్ ఎక్స్పెన్స్ రేషియోని స్కిప్ చేయడానికి మనం లాట్ ఆఫ్ రిటర్న్స్ ని మనం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. అదే యాక్టివ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం మినిమం 3% ఎక్స్ట్రా రిటర్న్స్ ని మనం గెయిన్ చేసుకోవచ్చు. మేబీ మన ఫండ్ మంచిగా పర్ఫామ్ చేసిందంటే 5%, 8% కూడా రిటర్న్స్ కంపారిటివ్లీ ఇండెక్స్ ఫండ్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ యాక్టివ్ ఫండ్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మెయిన్ డిఫరెన్స్ అదన్నట్టు. ఓకే. నైస్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ నవీన్. Yeah, ఇట్ వాస్ thank గుడ్ నవీన్.